హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో బఠానీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు బఠానీ చాటే కాకుండా కర్రీ కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. చిన్న టీ గ్లాసు బఠానీలు తీసుకోండి. నేను ఇలా ఎల్లో కలర్ తీసుకున్నాను, మీరు గ్రీన్ కూడా తీసుకోవచ్చు. వీటిని ఈవినింగ్ చేసుకునే పొలం అయితే మార్నింగే నానబెట్టేసుకోండి. మార్నింగ్కి అయితే ఈవినింగే నానబెట్టేసుకోండి. అట్లా ఇవి బాగా ఈ విధంగా నానినాక 2-3 సార్లు బాగా కడుక్కుని కుక్కర్లోకి తీసుకోండి. వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మీడియం మంటలో ఒక 6 విజిల్స్ అయినా రానివ్వండి. కొంచెం ఎక్కువ విజిల్సే రానివ్వండి, బఠానీలు బాగా ఉడికేంత వరకు. తర్వాత కుక్కర్ చల్లారినాక మూత తీస్తే ఈ విధంగా ఉడుకుంటాయి. ఒక గిన్నె తీసుకుని పైన జాలి పెట్టుకుని ఇలా బఠానీలు అందులో వేసేసుకోండి. వాటర్ కూడా కర్రీలు యూజ్ చేసుకుంటాము. ఇలా ఉడకుండాలి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇవి ఒకసారి కలుపుకోండి. ఇలా వేగినాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలో మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉల్లిపాయలు బాగా వేయించుకోండి. ఇలా వేగినాక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని టమాటాలు మగ్గించుకోండి. మీరు టమాటా ప్యూరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాగా టమాటాలు మగ్గినాక బఠానీలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వండి. ఇలా మగ్గినాక ఒక స్పూన్ కారము, చిన్న టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి కొంతసేపు ఇవన్నీ మగ్గనివ్వండి. ఇలా మగ్గినాక ముందుగా బఠానీల్లో వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ ఇందులో వేసేసుకోండి. ఈ వాటర్ సరిపోతే నార్మల్ వాటరు ఇంకొక గ్లాసు వరకు వేసుకుని మూత పెట్టి మీడియం మంటలో కర్రీని ఉడకనివ్వండి. అన్నీ వేసేసాం కదా, కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర తురుమును వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి కర్రీని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది రోటీలోకి కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బఠానీలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.